హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే బిహారీ అలాగే ఇంకా సహస్ర పెళ్లి పత్రికలో రావడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. బిహారీ వాళ్ళ అమ్మ యమున పెళ్లి కార్డ్ చూడ్డానికి వీల్లేదన్నట్టుగా సహస్ర, పద్మాక్షి, అంబిక చూస్తూ ఉంటే వెంటనే బిహారీ నా పెళ్లి శుభ కార్డుని నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారమ్మా? నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నువ్వు నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. నాకు సహస్రకి పెళ్లి జరిగితే నువ్వు ఆశీర్వదించాలి. నీ దీవెనలు లేనిది, నీ ఆశీర్వాదం లేనిది నాకు సహస్రతో పెళ్లి ఎందుకమ్మా? అని ఈ విధంగా విహారీ అడుగుతూ ఉంటాడు. పెళ్లి కార్డుని తీసుకొని గుడికి వెళ్లి అర్చన చేపించాలని అంటారు పద్మాక్షి, సహస్ర వాళ్ళు. కానీ బిహారీ మాత్రం కనక మహాలక్ష్మిని తీసుకొని గుడికి వెళ్తాడు. కుంకుమార్చన, పూజ జరిపించి అక్కడ హోమం జరిపిస్తే తను ఇన్ని రోజులు కష్టపడి చేసిన పూజకి ఫలితం లభిస్తుంది అని చెప్పటంతో విహారీ కనక మహాలక్ష్మి మాటని కాదనలేక తనతో గుడికి వెళ్తాడు. సహస్ర వాళ్ళు ఎంతసేపు గుడికి వచ్చి ఫోన్ చేసినా విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు. పెళ్లి కార్డుని పంతులు గారికి ఇవ్వడంతో అందులో ఉన్న పేరుని చూసి విహారినా అనగానే ఎందుకు షాక్ అయ్యారు పంతులు గారు అని అడగడం. వెంటనే ఇందాక ఒక జంట కుంకుమార్చన పూజ ముగించుకొని హోమం జరిపించడానికి వెళ్లారమ్మా. వా అతని పేరు కూడా విహారీయే. అందుకే అలా అన్నాను అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి విహారి కనక మహాలక్ష్మి అదే గుడిలో ఉన్నారు కాబట్టి సహస్ర, అంబిక, పద్మాక్షి కంట పడబోతున్నారా? విహారిని కనక మహాలక్ష్మితో చూసి సహస్ర ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ప్రింటింగ్ అతను పెళ్లి శుభలేఖలను ప్రింటింగ్ చేపించి తీసుకొని వస్తాడు ఇంటికి. వసుధ వచ్చి "ఏంటండి ఇలా వచ్చారు?" అనగానే, "కార్డ్‌లు అచ్చువేయడం అయిపోయిందమ్మా. తీసుకొచ్చాను" అనగానే, "ఇక్కడ పెట్టండి" అని అనగానే అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. వసుధ ఇక అందరిని పద్మాక్షి అక్క, సహస్ర, అంబిక, యమున వదిన ఎక్కడున్నారు? అందరూ రండి అనగానే అందరూ కూడా వచ్చేస్తారు. పద్మాక్షి వెంటనే, "ఏంటి వజ్జ అలా అరుస్తున్నావు? ఏమైంది?" అనగానే సహస్ర, విహారిలా పెళ్లి శుభలేఖలు వచ్చాయక్క అనగానే, అవునని చెప్పి అందరూ కూడా కార్డులు చూస్తూ ఉంటారు. సహస్ర చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. సంతోషపడుతూ ఉంటుంది. విహారి అలాగే అందరూ కూడా వచ్చేస్తారు. వెంటనే ఇక తనని చూస్తూ ఉంటారు. సిగ్గుపడుతుందని చెప్పి చారుకేశవ ఇక ఆట పట్టిస్తూ ఉంటాడు సహస్రని. అందరూ కూడా కార్డులు చూస్తూ ఉంటారు. చాలా బాగున్నాయని చెప్పి అంటూ ఉంటే, వెంటనే "వదిన నువ్వు కూడా చూడు నీ కొడుకు పెళ్లి కార్డు" అనగానే యమున చూడబోయేసరికి సహస్ర పద్మాక్షుల వైపు చూస్తుంది. వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. ఆ కార్డు పట్టుకోవడానికి వీల్లేదన్నట్టుగా. వెంటనే "ఏంటి వదిన అలా చూస్తున్నావు? ఇదిగో కార్డు" అనగానే వెంటనే "వద్దులే ఇది శుభానికి మొదటి అడుగు కదా! నా చేతులతో కార్డు పట్టుకోవడం అంత మంచిది కాదని" అనగానే వెంటనే "అదేంటి వదిన అలా అంటున్నావు? ఇది నీ కొడుకు పెళ్లి. నువ్వు లేకుండా నీ కొడుకు పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు? కొంతమంది నువ్వు లేకుండా పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారేమో. అది అస్సలు జరగదు. అది వాళ్ళకు అర్థమవుతుంది" అని వసుధ ఇండైరెక్ట్‌గా అంటూ ఉంటుంది. పద్మాక్షి అలాగే సహస్ర వాళ్ళు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు యమున వైపు. వెంటనే విహారి "ఏంటమ్మా నువ్వు చేసేది? ఎందుకలా ఆలోచిస్తున్నావు? కార్డ్ తీసుకో. చూడు నీ చేతులతో నువ్వు నన్ను పెళ్ళికొడుకుని చేయాలమ్మా. సహస్రకి నాకు పెళ్లి జరిగితే మొదట ఆశీర్వదించాల్సింది నువ్వు. ముందుండాల్సింది నువ్వు. అలాంటిది నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి. నువ్వు కాకపోతే నా శుభం అలాగే మంచి ఎవరు కోరుకుంటారమ్మా? అలాంటిది నువ్వు పట్టుకుంటే అశుభం కలుగుతుందని ఎలా అనుకుంటున్నావు?" అని వెంటనే వసుధ దగ్గర కార్డ్ తీసుకొని యమున చేతుల్లో పెట్టి చూడమనగానే యమున ఇక కార్డ్ ఓపెన్ చేసి చూసి అందులో విహారి, సహస్ర పేర్లను చూసి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. "ఎందుకు వదిన ఆ కన్నీళ్ళు" అని చెప్పి వసుధ అడగడంతో, "నా కొడుకు అంత పెద్దవాడైపోయాడా? విహారీ, సహస్ర పేర్లను కార్డ్‌లో చూసి చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఈ లోకంలో ఎవరు కూతుల్ని, కొడుకుల్ని కనలేదు. మరి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయలేదు. ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో అని చెప్పి అంబిక అంటూ ఉంటే, "నేను కూడా అదే చూస్తున్నాను. నాకు అదే అనిపిస్తుంది పిన్ని. కాకపోతే బావ ఉన్నాడు కదా! మనం ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు. కొంచెం సైలెంట్‌గా ఉండు" అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది.
వెంటనే పద్మాక్షి ఈ పెళ్లి కార్డులను మొదట గుడికి తీసుకువెళ్ళి పూజ జరిపించి తీసుకొని రావాలి. అప్పుడే ఏ కీడు కూడా వాటి మీద పడదు. ఏ అశుభం కూడా కలగదు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా యముడిని చూస్తూ అంటూ ఉంటుంది. దూరం నుంచి విహారి గురించి అలాగే యముడు గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కనక మహాలక్ష్మి కోరుకుంటూ ఉంటే వెంటనే పండు ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు మనసులో. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటే మీరు అంతకంటే సంతోషంగా ఉన్నారు. దేవుడు మీకు అంత మంచి మనసునిచ్చారమ్మా లక్ష్మమ్మ అని చెప్పేసి పండు అంటూ ఉంటాడు. ఇకపోతే గుడికి బయలుదేరి వెళ్తారు కదా! సహస్ర, అంబిక, యమున, వసుధ అందరూ కూడా. కానీ గుడికి వెళ్ళిన తర్వాత విహారి ఎక్కడ సహస్ర ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి అనగానే, "అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేంటి అసలు మనం గుడికి వస్తున్నామని తెలుసా? అయినా నేను చెప్పింది కదా అక్క, గుడికి వెళ్ళి పూజ జరిపించాలి. కార్డ్‌లు అయి ఇయి అని చెప్పి, ఆయన కూడా ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు చేస్తున్నాడు అని అంటూ ఉండగా, అయినా విహారీ కావాలనే తప్పించుకుంటున్నాడా? లేదా నీ మీద ప్రేమ లేదా? అని చెప్పి సహాసిని అంటూ ఉంటే, బావకి ఇంకా ఏదైనా ముఖ్యమైన పని ఉందేనమ్మా! అందుకే వెళ్ళి ఉంటాడులే. ఈ మాత్రానికే అంత రచ్చ చేయడం ఎందుకు? అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పెళ్లి కుదిరిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సిందే భార్యకు. ఏదైనా ముఖ్యమైన పని ఉంది అంటే అది భార్య గురించి అయి ఉండాలి. అంతేకాని ఇలా కాదు. అయినా వదిన విహారీ ఎక్కడికి వెళ్ళాడో నీకు చెప్పి వెళ్ళాడా? అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటే, లేదు వసుధ నాకు చెప్పి వెళ్ళలేదు. వాడు ఒకవేళ ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు చెప్పే వెళ్తాడు. నాకు చెప్పలేదు అంటే వాడు వెళ్ళలేదు కదా! ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే వెళ్తాడు అనగానే తల్లికి ఒక అయోమయం, కొడుకొక అనుమానపు బీజం. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తల్లికి తెలీదు. తల్లికి చెప్పి వెళ్ళాలని కొడుకుకి లేదు అని చెప్పి నానా రకాలుగా అంటూ, "ఇదిగో యమున అసలు మీరు ఈ పెళ్లికి కావాలనే ఒప్పుకున్నారా? లేదా ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారా?" అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటుంది. "అయ్యో! వదిన అలా అంటున్నారేంటి? 2 కుటుంబాలు కలవాలని వాడు ఎంతో ఇదిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎంత ఆరాట పడుతున్నాడో మీకు తెలీదా?" అని అంటూ ఉంటే, శుభమాని కార్డులతో పూజ జరిపించాలని గుడికి వచ్చాం. ఈ గొడవ ఎందుకు? వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక కనక మహాలక్ష్మి మాత్రం కుంకుమ పూజ కోసం, ఇక పూజ కోసం పసుపు చీర కట్టుకొని తలార స్నానం చేసి, మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్ళి, ఇక పంతులు గారితో పూజ ముగించుకొని, ఇద్దరు కూడా హోమం జరిపించి, ఇదంతా కూడా చేయాలని పంతులు గారు చెప్తారు కదా! చెప్పినట్లుగానే అలా చేస్తుంది. మోకాళ్ళ మీద నడవడం ఏంటి కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి అంటున్నా కూడా, ఈ పూజ అలాగే చేయాలి. పంతులు గారు చెప్పారు అనగానే పటం ముందు కూర్చొని పూజ చేయడం వరకు ఓకే. కానీ, ఇలా చేయాలి అంటే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాడు విహారి. విహారి గారు మీరు నాకేదైనా సహాయం చేశారు అంటే, ఇప్పుడు నేను చేస్తున్న పూజని అడ్డుకోకుండా ఉండడమే మీరు నాకు చేస్తున్న సాయం అనగానే, సరే అని చెప్పేసి విహారి సైలెంట్‌గా ఉండిపోతాడు. ఆ పసుపు ఈ నీళ్ళతో ఇక పసుపు, కుంకుమలతో మొత్తం కూడా మెట్లకి కుంకుమ పూజ చేసుకుంటూ, మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది కదా! తర్వాత విహారికి అలాగే కనక మహాలక్ష్మికి ఇద్దరికీ కూడా పూజారి గారు దండ తీసుకొచ్చి ఒకటే దండ మెడలో వేసి ఇద్దరిని కూడా 3 చుట్లు ప్రదక్షిణలు చేసి రమ్మంటారు. ఈలోపు సహస్ర, అంబిక వాళ్ళందరూ కూడా కార్డ్‌లు తీసుకొని ఇక పూజారి దగ్గరికి వచ్చి ఈ కార్డ్‌ల మీద అర్చన చేపించమని అడుగుతాడు. అందులో పేరు చూసి విహారీ అన్న అబ్బాయా అని అనగానే, అవును ఏమైంది అని అంటూ ఉంటారు. ఇంతకు ముందేనమ్మా కుంకుమార్చన పూజ కోసం ఇద్దరు దంపతులు వచ్చారు. అతని పేరు కూడా విహారీయే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సహస్ర వాళ్ళు. మరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమం పూజ చేస్తున్న కనక మహాలక్ష్మి సహస్ర ఇద్దరు కూడా విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సహస్ర వాళ్ళ కంట పడబోతున్నారా? అదే గాని జరిగితే కొంపలు అంటుకుపోయాయని చెప్పాలి. మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఇక తర్వాత చూడాల్సిందే.